హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మ్యాథ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్మీడియట్, ఎంసెట్, మెయిన్స్లో స్టేట్మెంట్ క్వశ్చన్స్ కానివ్వండి, అడ్వాన్స్లో మ్యాట్రిక్స్ మ్యాచింగ్స్లో కానీ వీటిలో చాలా ఉపయోగపడుతుంది, చాలా యూస్ఫుల్ అవుతాయి. ఈ టైప్స్ ఆఫ్ మ్యాథ్స్ ఎంసెట్లో డెఫినెట్గా క్వశ్చన్ ఉంటుంది. మనం లాస్ట్ వీడియోలో ట్రేస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ అన్నీ స్క్వేర్ మ్యాట్రిక్స్ మీద మాత్రమే డిపెండ్ అవుతాయి. స్క్వేర్ మ్యాట్రిక్స్ మీద మాత్రమే ఇవి డిపెండ్ అవుతాయి, అది గుర్తుపెట్టుకోండి. స్టూడెంట్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. స్టూడెంట్స్, ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఉపయోగం ఉంటుంది. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ సెడ్ టు బి. ఫస్ట్ డెఫినేషన్, సిమెట్రిక్ మ్యాట్రిక్స్. Symmetric matrix if A transpose equal to A, that is the definition. మనకి ఇంటర్మీడియట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫైన్డ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ గివ్ వన్ ఎగ్జాంపుల్ అంటాడు. గివ్ వన్ ఎగ్జాంపుల్. స్టూడెంట్స్, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ 3/3, టేక్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఎలిమెంట్స్ ఇన్ ప్రిన్సిపల్ డయాగనల్. ఫర్ ఎగ్జాంపుల్ 2, -1, 3. Now these are the places above the principal diagonal. ఈ అబోవ్ ప్రిన్సిపల్ డయాగనల్ ఏ ఎలిమెంట్స్ ఉంటాయో బిలోలో కూడా అవే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 తీసుకుంటే 4, ఇక్కడ -1 తీసుకుంటే -1, 0 తీసుకుంటే 0. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ని ఏ అనుకుంటే దీన్ని ట్రాన్స్పోజ్ కనుక్కుంటే సేమ్ వస్తుంది. అంటే ఈ ప్రిన్సిపల్ డయాగనల్కి అబోవ్లో ఏ ఎలిమెంట్స్ ఉంటాయో బిలోలో అవే ఎలిమెంట్స్ రాయాలి. నేను 3/3 రాశాను, అలాగే 4/4, అలాగే 5/5, 6/6. ఈ విధంగా మనం సిమెట్రిక్ మ్యాట్రిక్స్కి ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. 2 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. అలాగే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ సెడ్ టు బి స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు -A. ఏ ట్రాన్స్పోజ్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇంటర్చేంజ్ ద రోస్ ఇంటూ కాలమ్స్ ఆర్ కాలమ్స్ ఇంటూ రోస్. The matrix obtained by interchanging rows into columns or columns into rows is called a transpose of the matrix. ఏకి ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేస్తే -A వస్తే దిస్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు -A అన్నప్పుడు దీని ఎగ్జాంపుల్ రాసేటప్పుడు ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ కంపల్సరీగా 0 అవుతాయి. ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ కంపల్సరీగా 0 అవుతాయి. ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు -A. ఈ ప్రిన్సిపల్ డయాగనల్కి అబోవ్లో ఉన్న ఎలిమెంట్స్ ఆపోజిట్లో బిలోలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ -A ఉంటే A, ఇక్కడ B ఉంటే -B, ఇక్కడ -C ఉంటే +C. సో ఈ మ్యాట్రిక్స్కి మనం ట్రాన్స్పోజ్ కనుక్కొని మైనస్ కామన్ తీస్తే మళ్ళా ఏ అనే మ్యాట్రిక్స్ వస్తుంది. ఈ విధంగా జాగ్రత్తగా మీరు ఎగ్జాంపుల్స్ చూసుకోండి స్టూడెంట్స్. ఈ ఏబిసి ప్లేస్లో మీ ఇష్టం వచ్చిన వాల్యూస్ రాయొచ్చు. కాబట్టి ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ని 0 పెట్టండి, అబోవ్ ఎలిమెంట్స్కి ఆపోజిట్లో బిలో రాయండి, అది స్క్యూ సిమెట్రిక్ అవుతుంది. ఈ 2 డెఫినేషన్స్ నుంచి ప్రాబ్లమ్ అయినా అడగొచ్చు. డిఫైన్ ద సిమెట్రిక్ ఆర్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండ్ గివ్ వన్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి కూడా మనకి క్వశ్చన్లో ఐపీకి ఇంటర్మీడియట్కి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఎంసెట్లో మనకి బిట్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్, ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ సెడ్ టు బి ఐడింపోటెంట్ మ్యాట్రిక్స్ ఇఫ్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ. ఒక మ్యాట్రిక్స్ స్క్వేర్ చేస్తే మరలా ఏ రావాలి. ఆ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ని ఏమంటామంటే ఐడింపోటెంట్ మ్యాట్రిక్స్ అంటాం. For example, you take principal diagonal, you take unit matrix. దీనికి స్క్వేర్ చేస్తే మరలా ఇట్ సెల్ఫ్ వస్తుంది. సో ఐడింపోటెంట్ మ్యాట్రిక్స్కి ఎగ్జాంపుల్ యూనిట్ మ్యాట్రిక్స్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఇన్వాలిటరీ మ్యాట్రిక్స్.
involuntary. A square matrix A is said to be involuntary matrix if A square equal to I student. ఈ మ్యాట్రిక్స్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు 0 1 1 0 0 1 1 0. ఇప్పుడు దీనికి స్క్వేర్ కనుక్కుంటే I వస్తుంది స్టూడెంట్స్. సో ఇన్వాలంటరీ మ్యాట్రిక్స్కి ఎగ్జాంపుల్ 0 1 1 0 తీసుకోవచ్చు. సరేనా? నెక్స్ట్ nilpotent matrix. Nilpotent. A square matrix A is said to be nilpotent matrix if A power m equal to 0. A కి సమ్ వాల్యూ పవర్ చేసినప్పుడు నల్ మ్యాట్రిక్స్ రావాలి. 0 అంటే ఇక్కడ నల్ మ్యాట్రిక్స్. ఈ నల్ మ్యాట్రిక్స్ వస్తే ఏని ఏమంటామంటే నిల్పోటెంట్ అంటాం. ఈ పవర్ m ఉంది కదా, లీస్ట్ వాల్యూ ఆఫ్ m ఈజ్ కాల్డ్ ఇండెక్స్ ఆఫ్ నిల్పోటెంట్ మ్యాట్రిక్స్. ఈ పవర్ m యొక్క లీస్ట్ వాల్యూని ఇండెక్స్ అంటే ఇండెక్స్ నథింగ్ బట్ పవర్ స్టూడెంట్స్. ఇండెక్స్ ఆఫ్ నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ అంటాం. నెక్స్ట్ ఆర్థోగనల్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ వన్ ఈజ్ ఆర్థోగనల్ మ్యాట్రిక్స్. A square matrix A is said to be orthogonal matrix if A into A transpose equal to A transpose into A equal to I. సో దీనికి ఎగ్జాంపుల్ ఇలా తీసుకోవచ్చు స్టూడెంట్. A ఈక్వల్ టు కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. దీనికి ట్రాన్స్పోజ్ కనుక్కుంటే కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. సో ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేస్తే మనకి ఐ వస్తుంది. అలాగే ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ చేసినా ఐ వస్తుంది. సో ఈ మ్యాట్రిక్స్ని ఏమంటామంటే ఆర్థోగనల్ మ్యాట్రిక్స్ అంటాం. ఆర్థోగనల్ అంటే పర్పెండిక్యులర్, కర్వ్స్ కట్ ఈచ్ అదర్ రైట్ యాంగిల్. సచ్ టైప్ ఆఫ్ కర్వ్స్ ఆర్ కాల్డ్ ఆర్థోగనల్ కర్వ్స్. ఆ టైప్లో మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఆర్థోగనల్ మ్యాట్రిక్స్. ఇంకొక ఎగ్జాంపుల్ మనం 3/3 ఫామ్లో ఇదే స్ట్రక్చర్ని పెట్టుకొని రాసుకోవచ్చు. ఇదే స్ట్రక్చర్ని పెట్టుకొని ఇంకొక ఎగ్జాంపుల్ 3/3 ఫామ్లో ఇలా రాయొచ్చు. కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా 0 మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా 0 0 0 1. ఇది కూడా ఆర్థోగనల్ మ్యాట్రిక్స్ అవుతుంది. స్టూడెంట్స్ మనకి ఆర్థోగనల్ మ్యాట్రిక్స్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాట్రిక్స్ ఇక్కడ ఆల్ఫాలు ఉన్నాయి కాబట్టి ఈ థీటాలు తీసుకొని ఏ ఆఫ్ థీటాని డినోట్ చేస్తే దీన్ని ఏ ఆఫ్ థీటాని డినోట్ చేస్తే ఏ ఆఫ్ థీటా ఇస్ దిస్ మ్యాట్రిక్స్. థీటాకి డిఫరెంట్ వాల్యూస్ వస్తే డిఫరెంట్ వస్తాయి, డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. మనకి ఏ ఆఫ్ ఆల్ఫా ఇంటూ ఏ ఆఫ్ బీటా బికమ్స్ ఏ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది. అంటే థీటా ప్లస్లో ఆల్ఫా పెడితే ఇదొక మ్యాట్రిక్స్ ఇదొక మ్యాట్రిక్స్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే ఏ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. అంటే ఈ థీటా ప్లస్లో మనం ఆల్ఫా బీటా పెట్టవచ్చు. ఇది ఒక ఇంపార్టెంట్ రిజల్ట్. ఆబ్జెక్టివ్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకి ఇది ప్రూవ్ చేయాలంటే మనకి సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా మీకు తెలియాలి. కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా తెలియాలి. సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే సైన్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా. కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే కాస్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా. సో ఈ విధంగా మనకి ఇంకా దీన్ని 0 ఇక్కడ రాసి సైన్ థీటా అటు రాయొచ్చు, ఈ కాస్ థీటా అటు తీసుకెళ్ళచ్చు. ఇలా చాలా డిఫరెంట్గా మనం అరేంజ్ చేయొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఈ ఫార్మేట్. నెక్స్ట్ హెర్మిటైన్ మ్యాట్రిక్స్, తర్వాత స్క్యూ హెర్మిటైన్. Hermitian matrix. A square matrix A is said to be Hermitian matrix if A conjugative whole transpose equal to A. Conjugative అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ you take matrix like this 1 plus I 2 3 minus I 4 minus 3I. A conjugative అంటే ఈ ఎలిమెంట్స్ ప్లేసెస్లో ఇట్స్ కాంజుగేటివ్ రీప్లేస్ చేయండి. 1 ప్లస్ ఐకి కాంజుగేటివ్ 1 మైనస్ ఐ. 2 రియల్ నెంబర్, దానికి అదే 2 అవుతుంది. 3 మైనస్ ఐకి 3 ప్లస్ ఐ. 4 మైనస్ 3ఐకి 4 ప్లస్ 3ఐ. సో వీటిని ఏమంటామంటే మనం దిస్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ కాంజుగేటివ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ అంటాం.
దీనికి ట్రాన్స్పోజ్ తీసుకుంటే మళ్ళీ ఇది రావాలి. అప్పుడు దాన్ని ఏమంటామంటే స్క్యూ హెర్మిటైన్ మ్యాట్రిక్స్ అంటాం. ఇలా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్, ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ని రియల్ నెంబర్స్ తీసుకోండి. ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ని రియల్ నెంబర్స్ తీసుకొని ఇక్కడ కాంజుగేటివ్ రాస్తే ఇది మనకి ఏ కాంజుగేటివ్ హోల్ ట్రాన్స్పోజ్ చేస్తే మరలా ఇదే వస్తుంది. ఆ విధంగా మనం హెర్మిటైన్ మ్యాట్రిక్స్కి ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు అనమాట. స్క్యూ హెర్మిటైన్ అంటే ఏ కాంజుగేటివ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు -a అవ్వాలి. ఏ కాంజుగేటివ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు -a. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్క్యూ హెర్మిటైన్కి ఎగ్జాంపుల్ రాయాలంటే, ఈ స్క్యూ హెర్మిటైన్కి ఎగ్జాంపుల్ రాయాలంటే మనకి ఏ కాంజుగేటివ్ హోల్ ట్రాన్స్పోజ్ -a అంటే డెఫినెట్గా ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ జీరోస్ అవుతాయి. నేను 2/2 రాస్తున్నాను మీకు ఒక ఈజీగా అర్థం కావటం కోసం. స్క్యూ హెర్మిటైన్కి ఈ స్క్యూ హెర్మిటైన్లో ఏ కాంజుగేటివ్ ట్రాన్స్పోజ్ -a కావాలి కాబట్టి దీనికి అబోలో ఓన్లీ ప్యూర్లీ ఇమాజినరీ కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకోవాలి. ప్యూర్లీ ఇమాజినరీ కాంప్లెక్స్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ -2i తీసుకుంటే దీనికి ఆపోజిట్లో +2i తీసుకోవాలి. అప్పుడు దీని యొక్క కాంజుగేటివ్ ట్రాన్స్పోజ్ దేనికి ఈక్వల్ అవుతుందంటే -aకి ఈక్వల్ అవుతుంది. ఈ విధంగా మనం ఈ స్క్యూ హెర్మిటైన్ మ్యాట్రిక్స్కి మనం ఎగ్జాంపుల్ రాయొచ్చు. స్క్యూ హెర్మిటైన్ మ్యాట్రిక్స్కి ఎగ్జాంపుల్ రాయొచ్చు. ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ 0. ప్రిన్సిపల్ డయాగనల్కి అబోలో ఓన్లీ ప్యూర్లీ ఇమాజినరీ తీసుకోవాలి. ఇక్కడ -2i తీసుకుంటే ఇక్కడ 2i తీసుకోవాలి. మళ్ళీ దీనికి కాంజుగేటివ్ కనుక్కొని ట్రాన్స్పోజ్ చేస్తే -aకి ఈక్వల్ అవుతుంది. సో దీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ డెఫినేషన్స్ స్టూడెంట్స్. ఇవి జాగ్రత్తగా చదువుకోండి. వాటి ఎగ్జాంపుల్స్ ఒకసారి చూసుకోండి. ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఓకేనా స్టూడెంట్స్? నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్.